హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అయితే ఇది నాకు మా వదిన చేసి పెట్టిందనమాట. దానికోసం తను ఒక 2 కొబ్బరి చిప్పలు అయితే తీసుకుంది. రెండింటిని హాఫ్ చేసి దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందనమాట. సో ఈ 4 కొబ్బరి చిప్పల్ని తీసుకొని దానిలో ఉన్న తురుము అదంతా ఉంటుంది కదా, ఆ కొబ్బరిని అంతా తురుముకుందనమాట. అయితే ఇది నార్మల్గా పాతకాలంలో అయితే ఒక తిప్పుకునేది ఉంటుంది అనమాట. కొబ్బరిని ఇలా తిప్పుకునేదాన్ని ఉంటుంది. బట్ ఇప్పుడు గ్రైండర్ ఉంది మాకు. సో ఆ గ్రైండర్లో దాన్ని అలా పెట్టుకొని ఆ కొబ్బరిని అదంతా తురిమేసుకుందనమాట. తురుముకొని ఆ కొబ్బరిని అంతా పక్కకి పెట్టేసుకుంది. ఇది గ్రైండర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అదే పాత దాంతో అయితే చాలాసేపు చేతితో తిప్పి చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మీకు గ్రైండర్ ఉంటే కనుక ఈజీ అయిపోతుంది అనమాట. ఒక 2-3 మినిట్స్లో ఈ కొబ్బరి అంతా తురుముకోవడం అనేది ఈజీ అయిపోతుంది. లేదు అంటే కనుక చాలా టైం పడుతుంది. లేదంటే కనుక మీరు మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని ఒక 2-3 సార్లు అలా తిప్పుకుంటే సరిపోతుంది తురుముకి. అలా అయినా మీరు ట్రై చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. బట్ కట్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం ఎక్కువ ప్రొసీజర్ పడుతుంది. సో మీరు దాన్ని బట్టి చూసుకోండి ఏది ఈజీగా ఉంటే కనుక అది. 4 కొబ్బరి చెక్కలకి మాకు కొంచెం ఎక్కువే వచ్చింది కానీ బట్ చేసేటప్పుడు కొంచెం తగ్గిపోతుంది. అండ్ మేము 4 చెక్కలు తీసిన దానికి ఇంత వచ్చింది. అండ్ అది తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ మిషన్ తిరుగుతూ ఉన్నప్పుడు చేతులు కూడా ఉంటాయి కదా. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. అండ్ దీనిలో ఈ కొబ్బరి అంతా ఒక కళాయిలో వేసేసుకున్న తర్వాత బ్లాక్గా కొంచెం థిక్గా ఉంటుంది కదా కొబ్బరికి, అది కూడా పడుతుందేమో చూసుకొని దాన్ని చూసుకొని తీసేసుకోండి. ఎందుకంటే అది తినేటప్పుడు మనకి కొంచెం గట్టిగా తగిలితే అంత బాగోదన్నమాట. సో అందుకని కొంచెం చూసుకొని దాన్ని ముందు సపరేట్ చేసేసుకోండి. అండ్ సపరేట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక కళాయిలో ఉంచుకున్న తర్వాత మేము బెల్లం తీసుకున్నాము. బెల్లము దాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాము, ఎందుకంటే అది కరగడానికి ఒకేసారి వేసేస్తే కరగదు కదా. సో అందుకని మేము దాన్ని కొంచెం ముక్కలుగా చేసేసుకొని మెత్తగా దాన్ని డైరెక్ట్గా దానిలో వేసుకున్నాం అనమాట. అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని మేము ఇక్కడ ఇలాంటి దాన్ని యూజ్ చేసుకొని దాన్ని మెత్తగా కొట్టుకున్నాం అనమాట. తర్వాత దాన్ని డైరెక్ట్గా కొబ్బరి తురుములో వేసేసుకున్నాము. తురుములో వేసేసుకుని దాన్ని కొంచెం కలుపుకొని తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనము ఇదంతా వేసుకున్నాం కదా, దీన్ని తీసుకొని డైరెక్ట్గా మనము సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది అనమాట మనం ఒక చోటే ఉంచేస్తే కనుక. సో అందుకనే మనం సిమ్లో పెట్టేసుకొని దాన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ కొబ్బరి ఫ్రై అవ్వాలి. అండ్ అలాగే మన బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా కరుగుతూ ఉండాలి. అది అంతా ఒక చోటే ఉండకూడదు. సో అందుకనే మనం తిప్పుకుంటూ ఉండాలి, సిమ్లోనే ఉంచుకోవాలి. స్టార్టింగ్ నుంచి మ్యాక్సిమం ఎండింగ్ వరకు అంతా సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలన్నమాట. సో అండ్ మధ్యలో ఏమన్నా ఉంటే కనుక చూసుకొని తీసేసుకుంటూ ఉండండి. అండ్ మొత్తం కూడా సిమ్లో తిప్పుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి అలాగైనా కూడా ఖచ్చితంగా తిప్పుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి బెల్లము కరుగుతుంది. అండ్ అలాగే ఇంకొంచెం కొబ్బరి కూడా మెత్తగా మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మేము ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకొని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. మామూలుగా అయితే 4 చిప్పలకి ఒక పావు కేజీలో హాఫ్ వేసుకున్నాం అనమాట. ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుందని ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాము. సో వేసుకున్నాక తర్వాత మొత్తం తిప్పుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ నార్మల్గా అయితే కొబ్బరి లడ్డు చేయడానికి ఆయిల్లో ఫ్రై చేసి కొబ్బరిని అలాగ చేస్తారు. బట్ ఇది అలా కాదు, కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి డైరెక్ట్గా, ఎందుకంటే కొబ్బరిలో నుంచే కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో అందుకని ఇంకేమీ ఎక్స్ట్రా నెయ్యి వేసి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కొబ్బరి నుంచే కొబ్బరిని బెల్లాన్ని రెండింటిని కలిపేసి ఫ్రై చేస్తున్నాం అనమాట.
సో ఇలాగ చెప్పాను కదా, మధ్యలో ఎక్కడ ఆపకూడదు అనమాట, కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. ఆ కొబ్బరి ఫ్రై అవ్వాలి, ఈ బెల్లం కూడా మనకి కరగాలన్నమాట. బెల్లం మొత్తం కరిగేదాకా తిప్పుతూనే ఉండాలన్నమాట. అండ్ ఇది కూడా మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ బెల్లము కరుగుతుంది అండ్ అలాగే ఫ్రై అవుతుంది కదా, సో ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా చేంజ్ అవ్వాలన్నమాట. ఆ చేంజ్ అయ్యే వరకు మనము తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి కదా, సో అందుకనే తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మీకు మళ్ళీ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదా, ఇంకా బాగా చేంజ్ అవుతుంది. జస్ట్ ఇది నార్మల్ లైట్ ఎల్లో కలర్లో వచ్చింది కదా, ఇది ఇంకొంచెం థిక్ ఎల్లో కలర్లో అవుతుంది. అండ్ దీని మీద మూత పెట్టేసి కాసేపు ఉంచుకొని మనము దాన్ని సిమ్లోనే ఉంచుకోవాలి, బట్ మధ్యలో చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఆ లోపల మనము యాలకుల పొడి రెడీ చేసుకుందాము. ఈ యాలకులు ఒక 2-3 తీసుకొని దంచేసుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత ఏం చేద్దామంటే, దాన్ని మనము యాలకుల్ని పక్కన పెట్టుకొని ఆ యాలకుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని వెళ్ళి మన కొబ్బరిది ఉంది కదా దానిలో వేసేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ కొబ్బరి మనము ఉండ చేసుకుంటాం కదా, ఆ ఉండ చేసుకునేటప్పుడు గట్టిగా వస్తుందంట. లేకపోతేనంట బెల్లంతో చేస్తే ఉండ రాదంట, వేడి అయిపోయిన తర్వాత చేసినా కానీ రాదంట. ఇది నాకు మా వదిన చెప్పింది. ఇదంతా వదిన ప్రొసీజర్ చేస్తున్నప్పుడే చెప్పారనమాట. అదే నేను మీకు చెప్తున్నాను ఈరోజు. అండ్ చూసారు కదా, ఇలాగా ఫుల్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫుల్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి మొత్తం షిఫ్ట్ చేసేసుకుందాం. అసలు ఉండ అవుతుందా లేదా అని ట్రై చేశారు ఇక్కడ. ఆ తర్వాత మేము షిఫ్ట్ చేసేసుకున్నాం, దీన్ని అంతటినీ కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న ఉండ అవుతుందన్నమాట. అది కూడా ఎందుకైంది అంటే, పంచదార యాలకులు మిక్స్చర్ వేయడం వల్లే అవుతుందంట, గట్టిగా అవుతుందంట. చిన్నగా ఆ జిగటకి బాగా గట్టిగా అవుతుంది అనమాట, రౌండ్గా. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనము ఉండల్లాగా చేసేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతిలోకి ఆయిల్ అది తీసేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఇదిగో చేతిలోకి ఆయిల్ రుద్దుకొని వెంటనే వేడిగా ఉన్నప్పుడే కొంచెం పెద్దవి ఉండల్లాగా చేసేసుకుంటే తొందరగా ఉండలాగా కట్టి అలా ఉంటుంది. లేదంటే కనుక వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పంచదార అది వేయడం వల్ల అది ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలాగా మంచిగా చేసుకోవాలి. అండ్ ఇంతే, ఈరోజు కొబ్బరి లడ్డూలు మనకి రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో నాకు టైప్ చేయండి. అండ్ ఇంకా మంచి వెరైటీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఎలా వచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా నాకు టైప్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు ఈ వీడియోని చూసినందుకు. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఇదిగో ఇలాగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.